ఉగాది వేళ పంచాంగ శ్రవణం, కవితా సమ్మేళనం తెలుగు సంప్రదాయాలు. పండితులు పంచాంగం ముందేసుకుని రాసుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం లెక్కలు చెబుతుంటే భవిష్యత్తును కళ్ల ముందు ఊహించుకోవటం ఏటా జరిగేదే. ఈ ఏడాది మాత్రం పండితులతో పాటు ఇంకొందరు మీడియా ముందుకొచ్చారు. ఒక్క ఏడాది సంగతే కాదు, ఏకంగా 5 ఏళ్ల భవిష్యత్తును పంచరంగుల కళ్లతో ఆవిష్కరించారు. మరి ఇంతకీ వారెవరు? ఉగాది వచ్చింది. వికారినామ సంవత్సరం కొత్త ఆశలు మోసుకొచ్చింది. ఈసారి పంచాంగ శ్రవణకర్తలకు పోటీగా ప్రధాన పార్టీల అధినేతలు జనం ముందుకు వచ్చారు. ఆదాయం, రాజపూజ్యమే తప్ప వ్యయం, అవమానాలకు తావులేని భవిష్యత్ గానం చేశారు. పంచాంగ శ్రవణం ఒక్క ఏడాదికే పరిమితమైతే నేతల ఎన్నికల ప్రణాళికా గానం 5 ఏళ్లకు వర్తించేలా సాగింది. ఉగాది పచ్చడి తీపి, వగరు, చేదు, పులుపు ఇలా షడ్రుచులతో ఉంటే ఇక భవిష్యత్తంతా బంగారుమయమే అని భరోసా ఇస్తున్నారు పార్టీల అధినేతలు. ఓటేసి గెలిపిస్తే చాలు సకల సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించగా ఉగాది పర్వదినాన తెలుగుదేశం, వైకాపా తమ మేనిఫెస్టోలను ఆవిష్కరించాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం ఇలా రంగమేదైనా సరే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వయోవృద్ధులు ఇలా వర్గమేదైనా సరే అందరి శ్రేయస్సే లక్ష్యమంటూ పోటాపోటీగా హామీల వర్షం కురిపించారు. పేదరికంపై గెలుపే ధ్యేయంగా అన్ని రంగాల వారికి ప్రాధాన్యమిస్తూ తెలుగుదేశం అధినేత ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రతి పేద కుటుంబానికి ఏటా 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ 2019 మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టారు. ఉచితంగా ఇళ్లు, పసుపు కుంకుమ ఏటా 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 50,000, చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు, పింఛన్ 3,000 రూపాయలు, చంద్రన్న పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు, విదేశీ విద్యకు 25 లక్షలు ఇలా చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాం, 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తాం, చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంచుతాం, పేద కుటుంబాలకు పండుగల నాడు 2 గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇస్తాం, పసుపు కుంకుమ రాబోయే 5 ఏళ్లు ఇస్తాం, అన్నదాత సుఖీభవ 5 సంవత్సరాలు ఇస్తాం, ఎంత అవసరమైతే అప్ టు 2 lakhs వరకైనా సరే వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం, పంటల బీమా మనమే పెట్టుకుంటాం, రైతు బీమా 10 లక్షల రూపాయలు ఇస్తాం, 12 గంటలు పవర్ ఇస్తాం. 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల తల్లులకు అమ్మకు వందనం పేరుతో ఏటా 18,000 రూపాయలను ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇంటర్మీడియట్ నుంచి నిరుద్యోగ భృతి అందిస్తామని, ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్ ఉచితంగా ఇస్తామన్నారు చంద్రబాబు. 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేడుగా, తల్లికి ఇచ్చేడుగా అమ్మకు వందనంలో ఇన్క్లూడ్ చేస్తున్నాం. యువనేస్తం కింద 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తాం. 18-23 నిరుద్యోగ యువత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం, ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఇంటర్మీడియట్ నుంచి ల్యాప్టాప్ కూడా ఇస్తాం. మీ భవిష్యత్తు నా బాధ్యత, ఇది చేస్తామని మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వైకాపా అధ్యక్షుడు జగన్ కూడా ఉగాది వేళ నవరత్నాలే ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో ఆవిష్కరించారు. హామీలు నెరవేర్చాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నారు. ఆ నవరత్నాలు కాక పాదయాత్రలో నేనిచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్లో మా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సిఫార్సులు ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. ప్రతిపక్ష నేత జగన్ కీలకమైన రాజధాని అభివృద్ధి, అమరావతి కొనసాగింపుపై మేనిఫెస్టోలో ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. ఇది మొత్తంగా ఉగాది వేళ పంచాంగ శ్రవణాన్ని మరిపిస్తూ ప్రధాన పార్టీలు సాగించిన ఎన్నికల ప్రణాళికా గానం.